జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ ఖైదీ ప్రభుత్వ ఆసుపత్రిలో మంచిగా ఓ మహిళతోని హాస్పిటల్ బెడ్ మీదనే రాసలీలలో మునిగి తేలిండట. దవాఖానలో పోతే ట్రీట్మెంట్ చేయించుకుంటారు కానీ రాసలీలలో మునిగి తేలుడు ఏందే బాలన్న. పోలీసులు కూడా ఉండగా ఆయన అట్టెట్లా ఆడామెతోని సన్నిహితంగా ఉన్నాడంటారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. చూడండిగో. చూసినరా, మీరు చూస్తున్న అర్ర హాస్పిటల్లో ఉన్న అర్రనే. వాళ్ళు కూర్చున్న ఆ బెడ్ కూడా దవాఖానల పేషెంట్ల కోసం చేసిన బెడ్డే. దాని మీద జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీ మహిళను అనుభవిస్తున్నాడట. మంచిగా అట్లా మహిళను అనుకొని ఉన్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో ఇరగమరగా తిరుగుతుంది. అసలైతే ఆ ఖైదీ పేరు శ్రీకాంత్. నెల్లూరులో ఉన్న ఓ బారు ఓనర్ను చంపేసి జైలుకు పోతే కోర్టు ఆయనకు జీవిత ఖైదు వేస్తే కొన్ని ఏళ్ల బట్టి శిక్ష అనుభవిస్తున్నాడట. అయితే పానం బాగలేదంటే పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి ఎస్కపోయినరట. పోతే పానం ఎట్లున్నదో డాక్టర్కు చూపించుకోవాలన్నా ఆడామె అందాలు చూసే పని పెట్టుకున్నాడట. ఇది చాలా దినాల కింద తీసిన వీడియోనట. ఇప్పుడు సోషల్ మీడియాలకు ఎక్కి ఇంటర్నెట్కే కైపెక్కేటట్టు ఇరగమరగా తిరుగుతుంది. ఇక ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్ కోకుంటారా? అసలు ఆసుపత్రిలో అట్లా రాసలీలలు జరుపుడేంది? ఆ మహిళతోని అట్లా ఖైదీ ఉండేందుకు పోలీసులే సాయం చేసిర్రు. రాసలీలలు జరుగుతున్నంతసేపు రక్షక భటులే వాళ్ళ ఏకాంతానికి రక్షణ కల్పించిర్రు అని అట్లా కూడా అనుకుంటుర్రు. ఖైదీ అట్లా దావకాన్ల కామక్రీడల్లో మునిగి మహిళతోని పెయ్యి వంచుకుంటుంటే సహకరించుడేంది? కొందరు ఖైకీలు ఖైదీలకు ఇటువంటి వాటికి సహకరించినట్టు సినిమాలో చూసుడే గాని నిజంగా కూడా నియతగా ఉండే పోలీసులు ఇటువంటి పనులకు సహకరిస్తారా అని అన్నోళ్లే గాని అననోళ్ళు లేరు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంటే ఇప్పటికైతే పోలీసులు ఎసొంటి ముచ్చట చెప్పలేదు. మరి పోలీసు మంత్రి అనితా మేడం ఈ ముచ్చట మీద ఏమంటదో, పోలీసు పెబ్బలు కూడా ఏం చర్యలు తీసుకుంటారో ముంగడ తెలుస్తుంది అంటుర్రు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు. అయినా ఆడామెతోని అట్లా ఖైదీ ఉండంగా ఇంకో మనిషి ఎవరుండే? ఆయననో ఆమెనో గాని వీడియో ఎట్లా తీసే అంటుర్రు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు.